MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. ఇదేరా మనిల్లు? ఏంటి ఇది మన ఇల్లా? ఇందులో పైదా కింద మొత్తం మందేరా? ఏంటి మొత్తం మందా? లోపలికి వెళ్తే తప్పిపోతానవరా? అందుకే అడ్రస్ రాసుకుని జేబులో పెట్టుకో. అక్క నాకు ప్రియవే. అక్క నాకు అర్థమే. ఎందుకురా? ఓడవడం తొడవడం శుభ్రం చేయడం మొత్తం నా పనే. అర్థం ఎందుకు? అద్దంలో లేని చోట అద్దం చూపించి అలా చేయించడం నా పని. నీతోనే. నోరు మూసుకోండి. ఈ ఇల్లు మీది. ఇక్కడ మీరు పనోళ్ళు కాదు, ఓనర్లు. దర్జాగా ఉండాలి. రండి. అవును, వడ్డాణం గారేరి? నిద్రపోతున్నాడు. అలా లేడే, పోయినట్టున్నాడు. తప్పురా, అలా అనకూడదు. సార్ సార్ బాబు, ఇది స్టేషన్ కాఫీ టీ ఏమన్నా దొరుకుతుందా? కాఫీ లేదు, టీ లేదు, ఇల్లు వచ్చింది దిగండి. ఇది కారా రైలు అనుకున్నాను. వచ్చేసావా? చర్చలో నడుస్తున్నట్టే ఉంది. కరెక్టరా? పదండ్రా లోపలికి. అయ్యో బాబోయ్. వడ్డాణం గారు, అమ్మా, వాళ్ళ రూమ్ వాళ్ళకి చూపించండి. మీరు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి వచ్చారంటే బావగారిని కలవచ్చు. వాయస్. రండి. అటు బయట ఇటు కదమ్మా, ఇటు ఇటు రండి రండి. నమస్కారం అండి. నమస్తే. ఈ డ్రమ్ ఎవర్రా? ఎవరు ఈవిడ? బాబు గారు భార్య. ఏంటి బావ ఇంకో పెళ్లి చేసుకున్నాడా? బాబు గారు అంటే వడ్డాణం బంగారం బాబు గారు అంటే నేను. ఆమె ఒక గుండ్రని గ్లోబు, ఇతను ఒక పలుచని మ్యాప్. ఇద్దరిది ఒకే ప్రపంచం. ఇద్దరిది ఒకటే మంచం కూడా. ఏకతో చేయించారా? ఇదే మీ రూమ్. ఇక్కడ కూడా ఒకటే మంచం. ఒరేయ్, బావు గుర్తుపడతాడంట. నీ సంగతి ఏమో కానీ నన్ను మాత్రం గుర్తుపడతాడు. నేను అడిగేది నీ గురించే. రేయ్, రెడీ అయ్యారా? పదండి. బావా, It's not possible. I'll be in a board meeting. After completion of the board meeting, definitely I'll call you back, okay? మీ బిహేవియర్ ఏంటి, మీ అవతారాలేంటి? మీరు నా బావమర్దులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. వాళ్ళకి బుద్ధి లేకపోతే సరే, నీకు బుద్ధి ఉన్నకర్లా? అది కాదండి. నోర్మై, వీళ్ళని తీసుకెళ్ళు. వెళ్ళండి ఇక్కడి నుంచి. పదండ్రా. అక్కడ నన్ను కూడా తీసుకెళ్ళవే. రే, బావ మన పాత బావ కాదరా, చాలా మారిపోయాడు. చిన్నప్పుడు మనల్ని ఎంత బాగా చూసుకునేవాడు. ఒరేయ్, చిన్నప్పుడు మన ఊళ్ళో చెరువు నిండా నీళ్లుండే, ఇప్పుడు ఎండిపోలేదు. నువ్వే కదా నీ సామెతలు కూడా అర్థం ఇస్తావు. నాకు కూడా అర్థం లేదులే. అసలు బావకు మనం రావడం ఇష్టం లేనట్టుందిరా. అవునరా, మన ఊరు వెళ్ళిపోదామా? అక్క బాధపడుద్దేమో. చెప్పకుండా వెళ్ళిపోదాం. ఏమయ్యా, నాకు విపరీతమైన మతి మరిపోయా, చచ్చిపోతున్నాను. ఇది తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఎప్పటి నుంచి ఉంది ఇది? ఏంటి ఎప్పటి నుంచి? ఇప్పుడు వేసిన ప్రశ్న అప్పుడే మర్చిపోయారా? మర్చిపోవడం అంటే గుర్తొచ్చింది. మీ బావ మిమ్మల్ని ఇద్దరిని అర్జెంట్ గా రమ్మంటున్నా. ఎందుకు రమ్మన్నాడంటావు? ఇందాక కొట్టడం మర్చిపోయాడు కదా, కొట్టడానికేమో. సర్లే, మన బావే కదా, కొడితే కొట్టాడులే, కొట్టించుకుందాం పద. సోఫాలో నల్లు ఉన్నాయని సోఫాను కొడితే దెబ్బ తగిలేదు సోఫాకే కదరా. నీ సామెతలు అంటాం కంటే బావ దెబ్బలు లేవు. పదరా. నేను అదే నీ అనుకుంటున్నా. సామెతలు తీసుకెళ్లి పేడకెళ్ళలో పెట్ట. బట్టలు ఓడదేయండి. నువ్వు తీసుకెళ్ళావా? నా బట్టలు కాదు, మీ బట్టలు. ఎందుకు? చొక్కాలు చందన బ్రదర్స్ కి, ప్యాంట్లు బొమ్మన బ్రదర్స్ కి అమ్మేద్దామని. బట్టలు ఓడదేయండి. ఈడేంట్రా బట్టలు కూడా తీయమంటాడు? కొంప తీసి డైర్ మీద నుంచి పెట్టి కొడతాడా? నీ టెన్షన్ ఏంట్రా, కడ్రా రేలేదనా? ఎలేసాగా. అది వడ్డానం గడిది. అవునా? అందుకని ఇలికి తెచ్చిన మాసం వచ్చింది. వచ్చాడు. బావా, మేము ఇక్కడ ఉంటాం నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. మేము ఊరు వెళ్ళిపోతాంలే బావా. వెళ్దురు గాని ముందు బట్టలు తీసుకోండి. బట్టలు తీసుకో. కొత్త బట్టలు రా, వెళ్ళి మార్చుకొని రండి. అబ్బా, ఏంట్రా ఈ పాతకం? ఏ గీత, వస్తున్నానండి. అక్క, ఎలా ఉన్నారు నా బావమర్దులు? బంగారు కొండల్లా ఉన్నారు. రేయ్, మిమ్మల్ని నా పాత డ్రెస్సులో చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చిందిరా. నా బావమర్దులంటే ఎలా ఉండాలి? ఇలా టిప్ టాప్ గా సూపర్ గా ఉండాలి. మాకు ప్యాంట్ వేసుకోవడం ఇబ్బంది, పైగా సూట్. పదండి, భోంచేద్దాం. పదండి.
ఏంటి గీత 3 పళ్ళెలు పెట్టావు? ముగ్గురు తినాలి కదా. మేం ముగ్గురం ఒకే పళ్ళెంలో తింటాం. మన పెళ్లి రోజులు మర్చిపోయావా? అరే రే 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 గీత, ఏంటిది? ఈ ఉత్తరం రాసే అలవాటు నీకు ఇంకా పోలేదా? ఎవరికి ఉత్తరం? అమ్మాయికి. ఓ గాడ్, ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. మ్హూ. చాలా ఏళ్ల క్రితం అమెరికాకు ఉత్తరం రాశాను. మ్మ్. అది నాకు బాగా కలిసొచ్చింది. అందుకే మళ్ళీ ఉత్తరం రాస్తున్నాను. ఏం రాసావు ఉత్తరంలో? నాతో చెప్పొచ్చు కదా. కుదరదు కదా. అమ్మాయి వచ్చాక మీకే తెలుస్తుంది. అంతవరకు సస్పెన్స్. అడగకూడదు. అక్క అక్క అక్కోయ్ బావా బావా మ్మ్? బావోయ్ బావా ఏంట్రా? మిమ్మల్ని చూస్తుంటే సీతారాముల్ని పార్వతీ పరమేశ్వరుల్ని చూస్తున్నట్టుంది. మా దిష్టి తగిలేలా ఉంది. అందుకే ఎర్రనీళ్ళు దిష్టిద్దామని. లచ్చి డబ్బు డబ్బయ్యా, డబ్బు కోసం అడ్డమైన గడ్డి కరవడానికి నేను సిద్ధం. వద్దు 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 వద్దు, నేను లాయర్ని. అబద్ధాలు చెప్పడమే గాని వినడం నాకు అలవాట్లేదు. పెట్టేయ్ సార్. ఈ తెల్లటి చొక్కా మీద ఎర్రటి మరక కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా. అవును సార్. ఎలాగోలా దాన్ని పోగొట్టుకోవాలిరా. ఓకే సార్. ఆ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈదులో వాళ్ళ దిష్టి, రాముడు దిష్టి, కాముడు దిష్టి. ఒరే ఒరే రే, టీవీ పేరు కూడా అంత అలవు ఉంటే దిష్టి అంతా పోవాలి. అయ్యో. ఇట్స్ గాన్, పోయింది. ఎర్ర రంగు సిరా మనకు కనపట్టలేదు. అరే, ఎప్పుడు నీకు వచ్చింది కదా ఐడియా, ఇప్పుడు నాకు వచ్చింది చూడు. రా. సూపర్ ఐడియా. ఒక తాడు కోసం 2 గ్రూపులు కొట్టుకుంటారా? ఇప్పుడు ఓకే కదా? చెరో తాడు మంచి నీవు తాడా కడుపునుంటే తాళ్ళు కోసేస్తారా? ఎవరు మీరు? రౌడీలం రేప్ చేయడానికి వచ్చాం. అది మాత్రం కుదరదు. కుదరదా? ఏ ఏమా ఈ అమ్మాయి ఎవరింటికి వెళ్తుందో తెలుసా? ఎవరింటికి రా? ఎవరింటికా? స్టాలిన్ ఇంటికి. అయితే ప్రోగ్రామ్ వాడింట్లో పెట్టుకోమంటావా? ఏంటి అక్కడ పెడతావా? హ, మా స్టాలిన్ నాన్న కనుక వచ్చాడంటే నీ బాడీలో ఉండే పార్ట్లన్నీ ఒక్కొక్క గ్రామ్ కింద ముక్కలు ముక్కల కింద కొట్టేస్తాడు తెలుసా? అంత పోటుగాడా? కాదనుకుంటున్నావేటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఆడేరా స్టాలిన్. ఏం పిలమంటావేటి? పిలవరా? పిలమంటావా? పిలిచిమంటావా? పిలవరా? స్టాలిన్ అన్నా! ఐఎమ్ స్టాలిన్, కేర్ ఆఫ్ మిలిటరీ. కొట్టానంటే నో ఎంట్రీ. అన్నా, ఇది మీ ఏరియా తెలియకొచ్చావనా? రేయ్, ఈ ఏరియా ఏంట్రా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బాపట్ల నుంచి బంగ్లాదేశ్ వరకు, పాలకొల్ నుంచి పాకిస్తాన్ వరకు అన్ని ఏరియాలు ఉన్నాయరా. ఈ ఏరియాలో మీ ఫేస్ నాకు కనపడకూడదు. Get out, వెళ్ళండి. అన్నా, నా మానాన్ని కాపాడావన్నా. నువ్వు నిజంగా దేవుడు. ఓకే, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నాకు కావాల్సింది ఒక్కటే, హెల్ప్ టు హెల్ప్. నేను చేసిన హెల్ప్ నువ్వు ముగ్గురికి చెయ్యి.
ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారు. అలా ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సొసైటీ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఐ లవ్ ఇండియా, మేరా భారత్ మహాన్. ఏమే ఆ వెంకటరాజు ఏమైనా వచ్చాడా? పొద్దున్నే ఆడుతో పనేటి బావయ్యా. ఆడి కొడుకు ఏదో పెళ్లి సంబంధం వచ్చిందంట, పెళ్లి చూపులకు వెళ్దాం నన్ను రమ్మన్నాడు. నీ కాళ్ళు కొడుకోవడం మానేసి ఎదుటోడు ఇల్లు కొనడానికి వెళ్ళడం అంటే ఇదే. పొద్దున్నే కాముడుగా ఆవహించాడా? 6 సంవత్సరాలు నువ్వు చెబుతున్నావు, ఏమైందే నీకు? ఇంట్లో జంట తాడి చెట్లను ఉంచుకొని ఎదుటోడింటి ముందు తాటాకుల పందిరి వేయమన్నాడట ఎవడో. కాముడు వదలేదే నీకు? ముందు మన రాముడికి కాముడికి చూడు బావయ్యా. ఏం చూడమంటావు? చూసి చూసి అలసిపోయా. అలసిపోయారని ఊపిరి పీల్చుకోవడం మానేస్తారా? ఈ దొంగ సచ్చిన వాళ్ళ తింగిరితనం పోవాలంటే పెళ్ళే మందు. ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు కదే. అందుకని ఊరుకుంటారా ఏమిటి? పక్క జిల్లాకి వెళ్ళండి. సర్లే, పేర వచ్చిన తర్వాత ఏదైనా మంచి సంబంధం చూడమని చెప్తాలే. ఎవర్రా మీ వానరా? ఎవడ్రా నన్ను తలుచుకుంది? నువ్వెవర్రా? కప్పు కడుగుతే క్లీనర్ ని, క్యాష్ లెక్క పెడితే క్యాషియర్ ని, పొయ్యి దగ్గర ఉంటే కుక్కుని, టోటల్ గా ఈ హోటల్ కి ఓనర్ ని. మా కుల జంతువు మిడతా, అందుకే నా హోటల్ పేరు మిడతా. నువ్వెవడో తెలుసుకుందామని అడగలేదురా, కడిగేద్దామని. ఏ ప్లేట్లా కాదు నిన్నే. ఏ నీ కంటికి ఎదవలా కనపడుతున్నానేట్రా? కనబడితే మాత్రం డైరెక్ట్ గా అంటావా? విషయం ఏంటో చెప్పు. అసలు ఈ చల్లారిపోయిన కాపీ ఇచ్చారేంట్రా? భలేవారండి బాబు, చల్లారిపోవడానికి 7 చేస్తే కదా. అసలు నీకు గుర్తుందారా? అది ఉంటే మీ దగ్గర ఎందుకు పోయావు? అరే, ఇది సర్పంచ్ గారు ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీరా. దీని కాస్ట్ 50 రూపాయలు. దాన్ని ఆఫ్టర్ ఆల్ 2 రూపాయలకు వీడికి ఇస్తావురా? అరే, వీళ్ళంతా ఏడేడి కాఫీలు టీలు తాగే రకాలరా. కోల్డ్ కాఫీని సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, క్రికెట్ స్టార్స్, సినిమా స్టార్స్ తాగుతారా. ఆ లెవెల్లో తాగే కాఫీని ఈ లెవెల్లోకి ఏమన్నా మాకు ఉందా లేవులు? 50 రూపాయలు మేము తాగుతాం కోల్డ్ కాఫీ. 50 కాకపోతే 100 రూపాయలు తీసుకోండి. అరే, వేడి చేస్తే గ్యాస్ బుక్క, వాడు తాక్కుంటే మన క్యాష్ బుక్క. ఎలా మేనేజ్ చేయాలో చూసుకో. అరే కొండ, ఊళ్ళో ఇన్ని ఆటోలు ఉండగా నీ ఆటో ఎందుకు చెప్తున్నానంటావు? నా మీద అభిమానం కాబట్టి. ఊళ్ళో ఇన్ని హోటల్స్ ఉండగా ఆ ఉడతా హోటల్కి ఎందుకు వెళ్తున్నానంటావు? ఆడి మీద అభిమానం కాబట్టి. అన్నా, చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా? ఆటో వెనకతను మాయించి క్యాప్షన్ రాయించానన్నా. నువ్వు చూసి నన్ను దీవించాలా? ఇప్పుడు దిగమంటావు ఏంట్రా? అక్కడ దిగిన తర్వాత చూస్తా. అమ్మా, ఏంట్రా క్యాప్షన్? ఆలస్యం అమృతం విషం. అరే రారా. వస్తున్నాను అన్న. ఏటన్నా? బండి వెనకాల ఏం రాశారు? ఆలస్యం అమృతం విషయం. ఎవరికి? నీకైనా నాకైనా ఎవరికైనా ఆలస్యం అమృతం విషయం కదా. ఎవరికిరా? 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 కొట్టడం ఏంటి? రక్తం తాగుతా. నేను నీ కస్టమర్ రా. కానీ వీడు సీనియర్ మోస్ట్ కస్టమర్. అందుకే వాడిని వెనకేసుకొస్తున్నావా? అవును, అవసరమైతే యుద్ధం కూడా చేస్తా. స్టాలిన్ రేయ్, కేర్ ఆఫ్ మిలిటరీ, నో ఎంట్రీ. అరే ఇలారా, వీడు నిన్ను చంపాలని చూస్తున్నాడా? నేను నమ్మను. నువ్వు నమ్మేలా చేస్తాను. చెయ్యి. రాజమండ్రిలో నీకు లవర్ ఉందనుకో. ఉందనుకోవయ్యా. అనుకున్నా. ఆ లవర్ ని మీట్ అవటం కోసం నువ్వు ఆటో ఎక్కావు. డ్రైవర్ సీట్ లో వీడు కూర్చున్నాడు, వెనక నువ్వు కూర్చున్నావు. పడిరా. ఆటో డియో 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 అని 30 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. ఆలస్యం అమృతం అన్న విషయం గుర్తొచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? అంటావు కదా. అప్పుడు ఇది 60 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. 60 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. ఎదురుగా 90 మైళ్ళ స్పీడ్ లో లారీ వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. అది వస్తుంది, ఇది వెళ్తుంది, అది వస్తుంది, ఇది వెళ్తుంది. లవరు స్పీడ్ వస్తుంది, ఇది వెళ్తుంది. 60, 90 దగ్గరకు 2 అలా దగ్గరకు వచ్చి లారీ ఆటోని గుద్దక ముందే ఇది తెలివిగా జంప్ చేశాడు. నువ్వు లారీ కింద పడ్డావు. లారీ కింద పడి నుగ్గు నుగ్గు అయిపోయి చచ్చిపోయావు. ఇప్పుడు చెప్పరా ఆలస్యం అమృతం విషయం అంటే ఏంటో? నన్ను చంపేసి నా లవర్ ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావురా? ఈ వయసులో నాకు పెళ్ళేది అంటే తమ్ముడు, అరే అడ్డమైన క్యాప్షన్స్ రాయటం మానేసి 10 మందికి ఉపయోగపడే క్యాప్షన్స్ రాయరా. ఓకే రండి. లోపల పద. రండి.
రే రాముడు కాముడు ఏంటి బాబాయ్ వాడేడ్రా ఆడు పేడకడెత్తున్నాడు ఏంటో చెప్పు. రేపు మీరు పక్క జిల్లాకి వెళ్తున్నారు ఎందుకో నీకు మంచి సంబంధం చూసాను రా రేపే పెళ్లి చూపులు వెళ్తాం సరే కానీ ఈ సంబంధమైనా నీకు అన్ని అనుమానాలే. ఈ సంబంధం తప్పకుండా ఖాయం అవుతుందిరా దొంగ సచ్చినోడా. అద్దెనటవా చూడవే, వాడు ఎలా సిగ్గుపడుతున్నాడో. బాబాయ్ పెళ్లి కూతురు ఇదారా? ఇదే గాని నువ్వు దిగరా. రండి బాబు కాళ్ళు కడుక్కుందరు. పెళ్లి కూతురు నచ్చింది. అది పని మనిషి కళ్ళద్దాలు తీసేయి. పని మనిషి ఎంత అందంగా ఉంటే పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉంటుందో. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రయాణం బాగా జరిగింది. పెళ్లి కూతురు నచ్చింది. ఈవిడ పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కూతురి అక్క. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేంతవరకు ఏం మాట్లాడదని చెప్పాను. ఇలా రండి, పెళ్లి కూతురు ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాను. పదండి. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు నచ్చింది. ఈవిడ పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కూతురి తల్లి. ఆయన పెళ్లి కూతురు తండ్రి. నమస్కారం అండి. ఏడి? ఇడుగో. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. పెద్ద మనిషిలా ఉన్నాడు. అమ్మాయిని తీసుకురండి. అసలు తండ్రి పోలికే లేదు. ఒరేయ్ కొంచెం స్టైల్గా ఎలా ఉందిరా అమ్మాయి? దొడ్లో కర్రావులాగా నల్లగా ఉందేంటి? ఒరేయ్ నువ్వు చూస్తున్నాడు అమ్మని కళ్ళజోడి తీర్చు. సరిగ్గా చూసావా? ఇప్పుడు చెప్పు అమ్మాయి ఎలా ఉంది? గోదావరి